హాయ్ అండి, ఈ రోజు మనం సంవత్సరం అంతా నిల్వించుకునేటువంటి టమాటా పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. 1 కేజీ టమాటాలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడమీద లేకుండా తుడిచేసుకొని ముక్కల కింద కోసుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి. 1 కేజీ టమాటా పచ్చడికి 200 గ్రాముల గళ్ళుప్పు వేసుకొని ఈ ముక్కలు వేసి కలుపుకొని 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3వ రోజున వాటిని ముక్కలన్నీ బాగా పిండేసి ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఒక గుడ్డ మీద కానీ 2 రోజులు ఎండనివ్వాలి. మనం మిక్సీ వేసుకోవచ్చు, లేదా గ్రైండర్ వేసుకోవచ్చు, లేదా రుబ్బుకోవచ్చు అండి. మేము ఇక్కడ రుబ్బుకుంటున్నాం. 3వ రోజున మనం రుబ్బుకోవడానికి ఒక 4-5 గంటల ముందు 200 గ్రాముల చింతపండుని శుభ్రంగా ఈనెలు తీసేసి శుభ్రం చేసుకొని దాన్ని ఊటలో నాననివ్వాలండి చింతపండుని. ఆ తర్వాత మనం ఎండపెట్టిన ముక్కలు కూడా అందులో వేసి కలిపేసుకొని ఇక మనం రుబ్బేసుకోవడమే. రుబ్బుకుంటున్నప్పుడు మనం 200 గ్రాముల కారాన్ని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి మెంతి పిండిని వేసుకుంటూ మెత్తగా రుబ్బేసుకోవడమే. అలా రుబ్బుకున్న పచ్చడిని ఒక సీసాలో గానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో గానీ ప్రిజర్వ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే